అందరికీ నమస్తే నేను మీ యశస్వి సంతోష్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఈ వీడియో తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వాళ్ళందరి కోసం వీడియో లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే మీ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అనేది ఫైనల్లీ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఫీజు ఎలా ఉండబోతోంది వీటిలన్నింటి గురించి డిస్కస్ చేద్దాము సో వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీవన్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ సో మీరు చూసినట్టు ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫర్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ సో ఈ నర్సింగ్ అనేది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు సో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండర్ ది కాంపిటెంట్ కోటా అనేది రిలీజ్ చేయడం జరిగింది సో మీకు ఈ కౌన్సిలింగ్ డీటెయిల్స్ మీరు చూసారంటే సో డేట్ అనేది 15th నాడు నోటిఫికేషన్ వచ్చింది సో అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్డేట్స్ మీరు 9 AM ఫ్రమ్ 16th of September నుంచి 30th of September 5 PM వరకు మీరు ఇవన్నీ కూడా ఈ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు అండ్ మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ అదంతా కూడా వస్తుంది ఇదంతా వెబ్సైట్ కూడా ఇంపార్టెంట్ వెబ్సైట్ ఏంటంటే tsparamed.tschhe.in సో దీంట్లో దీనికోసం కావాల్సిన హెల్ప్ లైన్ నంబర్స్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు జనరల్లీ ఈమెయిల్ ఐడికి పెట్టండి అండ్ వాళ్ళ వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తారనమాట సో రెగ్యులేషన్స్ చూడండి సో దిస్ ఈస్ బేసికలీ ఎ పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ ఇట్స్ ఎ 2-year డిగ్రీ కోర్స్ సో వాళ్ళు ఏంటంటే రెగ్యులేషన్స్ అన్ని చేయాలి సో ఇది 2-year కోర్సు అండ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ది సీట్స్ ఇన్ ది గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే అండ్ ఫర్ విమెన్ గవర్నమెంట్ సర్వీస్ స్టూడెంట్స్ ఓన్లీ సో సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు సో బేసికలీ ఈ కోర్స్కి 10+2 అంటే ఇంటర్మీడియట్ బోర్డ్లో మీరు బైపీసీ స్ట్రీమ్ తీసుకుని ఉండాలి అది మ్యాండేటరీ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఇది మాత్రమే ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ completed 2 years of regular service as staff nurse are eligible for this so idi mana very important information and should have completed 21 years of age born on or after 2nd of January undali so ivanni kuda details anevi icharu so danni reservation category prati okati icharu so miri website tsparamed.nic.in tschhe.in so adanta icharu 4-year program notification కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే 4 years నోటిఫికేషన్ 4 years కోర్స్ కోసము ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళది కూడా నోటిఫికేషన్ సేమ్ డేట్స్ 16th of September నుంచి 30th of September వరకు ఈ డేట్స్ అనేవి మీకు ఉంటాయి సో మీకు ఇచ్చారు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా యూ షుడ్ బి ఇట్స్ ఎ 4-year ప్రోగ్రాము అండ్ మీరు తెలంగాణలో చదివి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అమ్మా సో ఇది ఏంటంటే the candidate should have studied in the educational institute in the state of Telangana of not less than 4 consecutive academic years with the academic year which they applied the exam for ante last 4 years meeru Telangana lone chadivi undali ade compulsory to be eligible for this counseling process so the notification detailed notification anedi kuda ivvadam jarigindi and meeku inkokati em ichcharante ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీఎస్సీ నర్సింగ్ సో మినిమం క్రైటీరియా ఏంటంటే మీరు 10+2 దట్ ఈస్ ఇంటర్మీడియట్ విత్ 45% అగ్రిగేట్ అనేది ఉండాలి 10+2 పాస్డ్ అవుట్ ఫ్రమ్ ది రికగ్నైజ్ సిబిఎస్ఈ స్కూల్ అది కూడా సేమే దెన్ వొకేషనల్ అండ్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజీ అంటే బైపీసీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి కంపల్సరీగా బైపీసీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి సో ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి 40% కూడా ఓకే సో ఇది మన క్రైటీరియా అనమాట దెన్ candidates should also be securing the following cutoffs so cutoffs అనేది కూడా ఇచ్చారు బీఎస్సీ నర్సింగ్ కి సో జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40,599 కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి 48,718 ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కి 44,658 అంటే ఈ 40,599 అబౌవ్ ర్యాంక్ వాళ్ళు అప్లై చేయలేరు దీని బిలో వాళ్ళే అప్లై చేయొచ్చు ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారు that it should be 17 years of age as on 31st December ఇది ఇచ్చారు candidates are advised to download prospectus ఇదంతా కూడా మన వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది మేము లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాము సో వెబ్సైట్ అనేది TS Paramed
అండ్ ట్యూషన్ ఫీ మీరు చూసారంటే 2500 ఇస్ ది రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 2000 రూపీస్. సో ఇది 30th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అమ్మ రిజిస్టర్ చేసుకోవడానికి. అండ్ టీజీ పారామెడ్ వెబ్సైట్లోనే మీకు ఉంటుంది. సో ఇవి మీరు లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏంటంటే మన హాల్ టికెట్, మన ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ అన్ని 9th 10th క్లాస్వి అండ్ ఇంటర్మీడియట్వి. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది కూడా కంపల్సరీ. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్. దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆ ప్రాసెస్ అనేది డీటెయిల్స్ అన్ని కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు tsparamed.tschE.ac.in ఇక్కడ ఉందమ్మా మీకు టిఎస్ పారామెడ్ వెబ్సైట్. సో మీరు చూసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి 4-year ప్రోగ్రాము అండ్ 2-year ప్రోగ్రామ్ ఇస్ పోస్ట్ బేసిక్ నర్సింగ్. అంటే ఆల్రెడీ నర్సింగ్ చేసిన విమెన్ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్రాస్పెక్టస్ అనేది కూడా మనం చూద్దాము. సో ఈ ప్రాస్పెక్టస్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు. ఈ ప్రాస్పెక్టస్ మనం ఓపెన్ చేసామంటే కంప్లీట్ కట్ ఆఫ్స్ ఇందాక మనం చూసింది కూడా ఐ థింక్ సీట్ మెట్రిక్స్ ఇంకా వాళ్ళు అప్లోడ్ చేయలేదు, వాళ్ళు అది చేస్తారు. బట్ మేము ఇంకో వీడియో కూడా సపరేట్గా చేస్తాము విచ్ ఇంక్లూడ్స్ ది సీట్ మెట్రిక్స్. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టు ఫస్ట్ మొబైల్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేయాలి, డేటా అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అండ్ ఫీ అనేది పే చేయాలి. ఇక్కడ దాకానే ప్రాసెస్. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఇవ్వచ్చు. సో ఇది మన పారామెడికల్ కోర్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో డీటెయిల్డ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలమ్మా. అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అదంతా కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో మీకు మళ్ళీ చెప్తున్నాను వెబ్సైట్, ఆ వెబ్సైట్ tsparamed.tschE.in. సో దీంట్లోనే కండక్ట్ చేస్తున్నారు KNR-UHS వాళ్ళే ఈ వెబ్సైట్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు, ఇది KNR-UHS వాళ్ళదే వెబ్సైట్. ఇది tsparamed.tschE.ac.in. ఇంపార్టెంట్ ఏంటంటే 30th సెప్టెంబర్ లోపల అండ్ 40,000 ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది బిఎస్సి నర్సింగ్ 2-year ప్రోగ్రామ్ 4-year ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. సో కేర్ఫుల్లీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. అండ్ మీరు ఈ వీడియో అందరితో షేర్ చేయండి. నమస్తే.